హాయ్ అండి. వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఎట్లున్నారు? చాలా రోజులు అవుతుంది కదా నా వీడియోస్ రాక. ఇప్పటి నుంచి నా వీడియోస్ ఇంకా రెగ్యులర్గా వస్తాయండి. ఏంటి మళ్ళీ మా మాని, మా వదిన, మా అన్నలు అందరం ఒక దగ్గర కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మా కజిన్ది మ్యారేజ్ ఉందన్నమాట. సో అందుకు మేమందరం అయితే వెళ్ళిపోయినాం అనమాట. మా అన్న వాళ్ళు, మేము, మా మాని. అయితే ఈరోజు మా చిన్నాన్న, మా డాడీ వాళ్ళ కజిన్ అనమాట. పేరుకే కజిన్ ఆయన. యాక్చువల్లీ మా డాడీకి చాలా ఇష్టం మా చిన్నాయన అంటే. అయితే మా చిన్నాయన గురించి చెప్పాలి అంటే మా చిన్నాన్నకి ముగ్గురు అమ్మాయిలు అనమాట. కానీ మా చిన్నాన్న చిన్నమ్మ ఎప్పుడు కూడా భయపడలేదండి. ముగ్గురు అమ్మాయిలు కదా ఎట్లా పెంచుతాము అని చెప్పేసి. మా చిన్నాన్న అయితే కష్టపడి వాళ్ళ ముగ్గురిని చదివించాలి అని చెప్పేసి చదివిపించాడు అనమాట. మా పెద్ద చెల్లి వచ్చేసి ఎంసీఏ చేసిందనమాట. మా రెండో చెల్లి వచ్చేసి ఎంబీబీఎస్ చేసింది. తను ఫ్రీ సీట్ కొట్టాలి అని చెప్పి కష్టపడి చదివి మరి ఫ్రీ సీట్ సాధించింది. ఇంకా ఇప్పుడు పెళ్లి అవుతున్న ఆమె చిన్న ఆమె అనమాట. ఆమె ఎంటెక్ చేసింది అనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే చాలా బాగా చదువుకొని మా చిన్న వాళ్ళని చదివించాలి. ఎక్కడ కూడా అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ కాదు అని చెప్పేసి వాళ్ళనైతే చాలా బాగా అంటే చాలా బాగా చదివించాడు. అయితే ఈరోజు మా చిన్న చెల్లి మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా చేశాడండి. ఇంకా లాస్ట్ అమ్మాయి కదా అని చెప్పేసి ఇంకా చాలా మంచిగా అసలు పెళ్ళికైతే మేమందరం వెళ్ళిపోయినాం అనమాట. మా అన్న వాళ్ళు, మేము, మా మాని వాళ్ళు అందరం, మా చిన్నాయన వాళ్ళిద్దరు ఫోటో దిగుతున్నారు కదా, వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అనమాట మా చిన్నాయన వాళ్ళు. ఇంకా పెళ్లి మాత్రం చాలా బాగా జరిగిందండి. సో మా దాంట్లో కొంతమంది హిందూస్ ఉన్నారు, కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అనమాట. ఈ చిన్నాన్న వాళ్ళు హిందూస్. సో హిందూ మ్యారేజ్ కానీ చాలా బాగా చేశారనమాట. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి లాస్ట్ పెళ్లి కదా అని చెప్పేసి. సో ఇది అండి మీకు మా గ్రూప్ ఫోటో మొత్తం మేమందరం అనమాట, మా ఫ్యామిలీ. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.